హైడ్రా కొరడా జులిపిస్తుంది అని అంటున్నటువంటి ప్రతిపక్ష నాయకులలో ఉపనాయకుడైనటువంటి కేటీ రామారావు. బాగుంది. మీ అన్నదమ్ములే కబ్జా కోరులు అని సీఎంని ఉద్దేశించి ఆరోపించటం తెలిసిన విషయం. అయితే అన్నదమ్ములు ఎప్పటి నుంచి కబ్జా కోరులు? పాయింట్ నెంబర్ 1, బీద బిక్కి మధ్యతరగతి ప్రజలను హైడ్రా కొరడా జులిపిస్తుంది అనేటటువంటిది పాయింట్ నెంబర్ 2. ఈ హైడ్రాని తీసుకొచ్చిందే ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం. ఈయన ఈ మూసీ నదిలో ఆ ఒడ్డు మీద ఈ లోకల్ చిన్న చిన్న లీడర్లు గవర్నమెంట్ స్థలాన్ని, ఆ కాలువ గట్ల మీద ఉన్నటువంటి స్థలాన్ని అమ్మి బీదవాళ్లకు ఆ లీడర్లే తినలేదు. అక్కడ ఆ బీద బిక్కి ఉన్నటువంటి లీడర్లనే అక్కడ ఉన్నటువంటి లీడర్లే తినలేదు. ఈ చిన్న చిన్న లీడర్లు గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా కొంత దానం చేశారు. లేనిదే అక్కడ పని నడవదు. ఆ విధంగా అక్కడ స్థలాలు అమ్ముకున్నారు. ఆ బీద బిక్కి గుడిసెలు వేసుకోవటం జరిగింది. అలాంటి వాళ్లకు ఒక గవర్నమెంట్ తరపున ఒక పట్టా అనేటటువంటిది, గుర్తింపు అనేటటువంటిది ఇచ్చి స్థలాలు చూపించి అక్కడ ఇందిరమ్మ ఇళ్ళు కట్టించి ఇవ్వాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు హైడ్రాని ఉపయోగించడం జరిగింది. నెంబర్ 1. ఎవరైనా అడ్డం వస్తే తీసేయటానికి వెనుకాడటం లేదు. సరే, మీరు ఆరోపించినట్టు పెద్ద పెద్ద వాళ్ళై తీయలేదు, బీద బిక్కినే తీస్తున్నారు అని అంటున్నారు. ప్రజలకు తెలుసు, నువ్వు చెప్పే మాటలన్నీ ప్రజలకు తెలుసు. అక్కడ ఎవరై ఆపుతున్నారు, ఎంతకాలం ఆపుతారు అనేది కూడా మనం ఎదురు చూడాలి. మీరు అడగటం మంచిది కాదని అడగటం లేదు. అయితే వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎప్పటి నుంచి కబ్జా కోరులు అనేటటువంటి దాన్ని పరిశీలిస్తే గత 10 సంవత్సరాలు మీరే ఉన్నారు. ఏం చేశారు మరి? అసలు పాయింట్కి రండి. ఇప్పుడు గత 10 సంవత్సరాలు మీరే ఉన్నారు అంటే పెద్దవాళ్ళు కబ్జాలు చేస్తే మీరు కూడా ఊరుకుంటారా? దీని అర్థం ఎక్కడికి పోతుంది? పాయింట్ మాట్లాడేటప్పుడు మనం ఆలోచించాలి. కబ్జా కోరులను మీరే అంటున్నారు, ఎందుకు పట్టుకోలేదు? కోర్టులో వేసారా? చేయలేదు. కారణం, మీ దగ్గర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఐఏఎస్ నిజంగా క్లాస్ 4th ఎంప్లాయీ కంటే అన్యాయంగా రిటైర్మెంట్ అయ్యాడు. మీకు తెలుసు కదా ఆ విషయం. ఇక్కడి నుంచి ఏపీకి పోవటం, ఏపీలో ఆయన పని చేయలేకపోవటం, తిరిగి రిజైన్ చేసి ఏదో చేసి ఇక్కడికి రావటం. వీళ్ళు ప్రజలను ఎంత బాధ పెట్టారో తెలుసా? ఏదో చేస్తున్నాం, ఏదో ఇస్తున్నాం, సమగ్ర సర్వే అని. ఎక్కడెక్కడో వలస కూలీలుగా పోయినటువంటి తెలంగాణ ప్రజలను డబ్బు ఖర్చు పెట్టించి ఆగమేఘాల మీద రప్పించి సొంత ఊర్లకు ఏదో చేసినట్టు చేశారు. చివరకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయారు. ఆ సోమేష్ కుమార్ సంగతి ఏమైంది? ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఏమైంది? ఏం చేశారు? సపోర్ట్ ఇచ్చారు కదా మీరు. ప్రజలారా ఆలోచించండి ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.